ప్రభు అయిన యేసునామాన మీ అందరికీ శుభములు. మనం అందరం పిలువబడ్డాము, మనం అందరము పంపబడ్డాము. ఈరోజు దాని గురించి మనము ధ్యానించబోతున్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు. ఎందుకు పిలువబడ్డాము? యేసయ్యను వెంబడించడానికి. ఎందుకు పంపబడ్డాము? ఎలా పంపబడ్డాము? ఎక్కడికి పంపబడ్డాము? ఆ ప్రశ్నల గురించే ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. అవునండి, పిలువబడ్డాము. ఎందుకు? ఆయనతో ఉండడానికి, ఆయనతోనే ఉండడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన దగ్గర ఆత్మ నీడలో నేర్చుకోవడానికి పిలువబడ్డాం. అప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, ఏదైనా మరి వారం చేస్తుంటాం కదా, ఆరాధన చేస్తుంటాం కదా, వారం కలుస్తుంటాం కదా, లేకపోతే 2-3 సార్లు కలుస్తాం కదా, సహవాసం చేస్తాం కదా అని అంటారు. మనం పిలువబడింది అందుకు కాదు. వింటున్నారు కదా? మనం పిలువబడింది ఆయనను వెంబడించడానికి. ఆరాధన అనేది వారంకి ఒకసారి చేసినా, ప్రతిరోజు చేసిన. ప్రార్థనలు అనేవి ఒకరోజు చేసిన, ప్రతిరోజు చేసిన. అది మనము వెంబడించడంలో భాగము. కొన్ని చోట్ల ఏంటంటే కలిసినప్పుడల్లా భోజనం చేయాలి, కలిసినప్పుడల్లా కష్ట సుఖాలు చెప్పుకోవాలి. రైస్ 2 ప్రాముఖ్యమే. కానీ సహవాసం అనేది వెంబడించడంలోనూ యేసయ్య దగ్గర నేర్చుకోవడంలోనూ భాగము. పిలువబడిన మనము, పంపబడిన మనము ఎప్పుడు పిలువబడుతూనే ఉంటాము, పంపబడుతూనే ఉంటాము. ఒక మాటలో చెప్పాలంటే మనము ప్రయాణంలో ఉన్న ప్రజలము. పిలువబడ్డాం కాబట్టి యేసయ్య వైపుకు చూస్తాము, పంపబడ్డాం కాబట్టి మన లోకం వైపు చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనల్ని దేవుడు లోకంలోకి పంపించాడు. ఇటు యేసయ్య సన్నిధి, లోకంలో ఉన్న సవాళ్ళు, రెండిట్ల మధ్యన మనం ఉంటాం. ఇది 2 గేర్లు అంటారు కదా, మీ బైకులు డ్రైవ్ చేసేవాళ్ళు, కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు. ఇది కొంచెం కఠినమైన పని. ఏంటంటే 2 గేర్లలో వెళ్ళలేం. పిలువబడుతూ, పంపబడుతూ వెళ్ళడం. వెళుతూ ఉంటాము, వస్తూ ఉంటాము ఈ దేవుని దగ్గరికి. వెళుతూ ఉంటాము దేవుని తరపున లోకంలోనికి. అందుకనే మనం చేసే పని ఏదైనా సరే మనము పిలువబడిన వారుగా చేస్తాము, పంపబడిన వారుగా చేస్తాము. అందరికీనా? అవును, అందరము పిలువబడ్డాము, అందరము పంపబడ్డాము. ఏంటండి, ఏదో మిషనరీస్ అనుకున్నాము, పాస్టర్ గారులు అనుకున్నాము, సంఘ పెద్దలు అనుకున్నాము, బోధకులు సువార్తికులే పంపబడ్డాము అనుకున్నాము. అందరమానా? ఎస్, మనం అందరూ పిలువబడ్డాము, మనం అందరము పంపబడ్డాము. మనం చేసే పనులు ఉన్నాయి కదా, ఏ పనైనా సరే పరిచర్యే. మీరు ఎంతగా చూస్తుంటారు, నా పని వడ్డీలు చెప్పడం అండి అని చెప్పి అనొచ్చు. అది కూడా పరిచర్య కావచ్చు. దేవుని న్యాయం కొరకు చేసినప్పుడు, దేవుణ్ణి మనసులో పెట్టుకుని చేసినప్పుడు. స్కూల్ టీచర్స్, అది పరిచర్య.
నర్సులు, డాక్టర్లు, ఇది లాయర్స్. పోయిన వారం మీలో కొంతమందికి కోపం వచ్చింది ఆ మాట చెప్పినప్పుడు. కయీను యొక్క పరిచర్య ఏంటంటే భూమిని సేద్యపరచడము. హేబేలు యొక్క పరిచర్య ఏంటంటే గొర్రెలకు కాపరిగా ఉండడం. ఇటు దేవుని యొక్క ప్రజలలో కొన్ని పరిచర్యలు ఉన్నాయి, లోకంలో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. అవి ఇవి కూడా దేవుడిచ్చిన పరిచర్యలే. ప్రతి పరిచర్యలోనూ నమ్మకంగా ఉండాలి. ప్రతి పరిచర్యలోనూ దేవుని యొక్క కృప కనబడాలి. ప్రతి పరిచర్యలోనూ దేవుని నీతికి, కరుణకు అవకాశం ఉండాలి. అందుకనే మన బ్రతుకంతా పరిచర్యే. మనము బ్రతుకంతా ఆదివారం పూటే కాదు, శుక్రవారం పూటే కాదు, బ్రతుకంతా ఆయన మనం వెంబడిస్తూనే ఉంటాము. దేవుణ్ణి గుడికి పరిమితం చెయ్యొద్దు. పిలుపుని, సాక్ష్యాన్ని మందిరంకి, సంఘానికి పరిమితం చేయకండి. మన బ్రతుకులు 2 గేరుల్లో వెళ్తున్న ప్రయాణాలు. ఒక గేరు పిలువబడడం, మరో గేరు పంపబడడం. ఈ ప్రయాణం అనేది ప్రమాదాలతో ఉన్న ప్రయాణము. ఎప్పుడూ ప్రమాదాలు పొంచే ఉంటాయి. ఎప్పుడు హాని కలుగుతుందో తెలియదు. ఎప్పుడు అవసరాలు వస్తాయో తెలియదు. ఈ ప్రయాణంలో అవకాశాలు కూడా ఉన్నాయండి. క్రీస్తుని వెంబడించే అవకాశం, క్రీస్తులో ఎదిగే అవకాశం. సొంతగా ప్రయాణం చేస్తే క్రీస్తుకు దూరం అవుతాం. క్రీస్తుకు అవకాశం ఇచ్చి క్రీస్తునితో వెంబడిస్తే ఎప్పుడు ఎదుగుతామో, మన నీడలో మరికొందరు ఎదుగుతారు. ప్రమాదాలు పొంచి ఉన్న, అవకాశాలు దాచుంచిన ప్రయాణాలు మన బ్రతుకులు. ప్రతి ప్రయాణానికి సిద్ధపడతాం. ఇదిగో పొద్దుట 7 గంటలకి ట్రైను అంటే, బస్సు అంటే ముందు రోజే సర్దేసుకుంటాం. సంచో, పెట్టో, సూట్ కేసు ఏదో సర్దుకుని బయలుదేరతాం. సర్దుకునేటప్పుడు మనకు తెలుసు ఏంటి పెట్టుకోవాలో సంచిలో కానీ, డబ్బాలో కానీ. ఏదో వేసుకోవడానికి బట్టలు అంటాము, తర్వాత చెప్పులు, తినడానికి అయితే తిండి, లేకపోతే కాస్త కోస్త క్యాష్ చేతిలో పెట్టుకుంటాము. అక్కడ అవసరాలు వస్తాయి. టూత్ బ్రష్ కానీ, టూత్ పేస్ట్ కానీ, సోపు కానీ, షాంపూ కానీ, ఇవన్నీ అవసరాలు ఉంటాయని మనకి తెలుసు. ఉండడానికి ట్రైన్ దిగ్గానే, బస్సు దిగ్గానే, కారు దిగ్గానే, ఆ ఊరు వెళ్ళగానే ఎవరి దగ్గర ఉండాలి. సో ఉండడానికి, తినడానికి, వేసుకోవడానికి ఏం కావాలో అన్నీ మనము సర్దుకుంటాము. ఇక్కడ యేసయ్య పిలిచినప్పుడు, శిష్యుల్ని పంపించినప్పుడు ఏమేమి సర్దుకోవాలో, ఏమేమి మనతో ఉండాలో, ఏం సిద్ధపాటు ఉండాలో చెప్పడం జరిగింది. క్యాషు, క్రెడిట్ కార్డులకి పని లేదు. పెద్ద సంచులకు కూడా పని లేదు. వెళ్ళినప్పుడు తేలిగ్గా వెళ్ళండి అని చెప్తాడు. ఈ మధ్యన నేను నేర్చుకుంటున్నాను. అంటే ఎప్పటి నుండో ప్రయాణాలు చేస్తున్నాను. 15వ ఏట నుండి ఇదే పనిలో ఉంటాను. కానీ గత నెల రోజుల్లో మీలో చాలామంది దగ్గర నేర్చుకున్నాను ప్రయాణం ఎలా చేయాలి అని చెప్పి. ప్రయాణాలు చేసి నేర్చుకున్నాను ప్రయాణానికి ఎలా సిద్ధపడాలి అని చెప్పి. మీలో కొంతమంది నేను రోజుల క్రితం ఫ్లారిడా వచ్చినప్పుడు
సౌత్ కేరళైనా వచ్చినప్పుడు, మేరీల్యాండ్ వచ్చినప్పుడు, పెన్సిల్వేనియా వచ్చినప్పుడు, నార్త్ కేరళైనా వచ్చినప్పుడు, మళ్ళీ వచ్చే వారం విస్కాన్సిన్, అటు వచ్చే వారం మిషిగన్ వచ్చినప్పుడు దాతృత్వాన్ని చూపించారు. రండి, మాతో ఉండండి, మాతో భోంచేయండి. కాఫీలో పాలు వేయమంటారా, కాఫీలో షుగర్ వేయమంటారా, ఏం తింటారు, ఏం తినరు అని చెప్పి ముందుగానే ఆలోచించి నేడుస్తున్నారు. ఉండడానికి, తినడానికి అవకాశాలు ఇస్తున్నారు. దాన్ని బట్టి నేను రుణస్తున్నే. ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక శోధన ఏంటి అంటే, ఎందుకైనా మంచిది కొంచెం ఎక్స్ట్రా పట్టుకెళ్దాము అని చెప్పి, ఒక చొక్కా ఎక్స్ట్రా పట్టుకెళ్ళడం మంచిది, ఒక ప్యాంట్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళడం మంచిది. ఇలాగా ఎక్స్ట్రా పట్టుకెళ్ళడం మరి ఎందుకన్నా మంచిది అనే ఒక మానవ శోధన మనకు కలుగుతుంది. మీకు కలగదా? ఒక చొక్కా ఎక్స్ట్రా ఎందుకు పట్టుకెళ్తామంటే, పొరపాటున కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ మీద పడితే అర్జెంటుగా చొక్కా తీసి మరో చొక్కా వేసుకోవాలి. ఎందుకంటే మరలా 10 మందికి నేను కనబడాలి. కాఫీ పడిన ఆ యొక్క చొక్కాతో కనబడితే ఎంత గౌరవం కాదు అని చెప్పి, ఎందుకన్నా మంచిది అని చెప్పి మొన్న న్యూ విల్మింగ్టన్ వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో అది పడుకోవడానికి ఏది మ్యాట్రస్ ఉంటుందో, పరుపు ఉంటుందో ఉండదో అని చెప్పేసి, దుప్పటి ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక స్లీపింగ్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళాను. ఎందుకన్నా మంచిది అని చెప్పేసి. ఒక్కోసారి ఎందుకన్నా మంచిది అని చెప్పి మన ప్రయాణాల్లోనూ మన జీవితాల్లోనూ ఏం చేస్తామంటే ఎక్స్ట్రాలు పట్టుకెళ్తాము. మన బ్యాగ్లో ఎక్స్ట్రా పెట్టుకుంటాం, జేబీలో, మన వాలెట్లో, పర్సులో ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఎందుకని మంచిదని. బ్యాంకులో ఎక్స్ట్రాస్ దాచుకుంటాం. బ్యాంకులో ఎక్స్ట్రాస్ అంటే ఎంత ఎక్స్ట్రా దాచుకుంటున్నామంటే ఈ మధ్యన ఆ 3 రోజుల ప్రయాణానికే కాదు, ఈ జీవితానికే కాదు, నాకు, నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి అని చెప్పి లక్షలు, కోట్లు ఎక్స్ట్రాలు ఎందుకన్నా మంచిదని చెప్పి దాచుకుంటున్నాం. ప్రయాణానికి ఎందుకన్నా మంచిదని ఎక్స్ట్రాలు తీసుకెళ్ళమని యేసయ్య చెప్పలేదు. పిలిచాడు, 12 మందిని పిలిచాడు, పంపాడు. ఎలాగంటే ఇదిగో ఖాళీగా వెళ్ళండి, ఇదిగో ఉచితంగా ఇవ్వండి అని చెప్పి. మనలో ఎంతమంది ఖాళీగా వెళ్ళడానికి, ఖాళీగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాము? మనలో ఎంతమంది హానికి, ఆకలికి, అవకాశానికి, హానికి, అవసరానికి, ఆకలికి అవకాశం ఇస్తున్నాము? ఎలా ఉన్నాడంట? ఇన్సూరెన్స్ ఉందా? లేదు. జాగ్రత్తలు ఉన్నాయా? లేవు. భద్రత ఉందా? లేదు. సౌఖ్యం ఉందా? లేదు. వెళ్ళండి. ఎక్స్ట్రా బట్టలు అవసరం లేదు, ఎక్స్ట్రా చెప్పులు అవసరం లేదు, ఆఖరికి ప్రొటెక్షన్కి కర్ర కూడా అవసరం లేదు. మీ వాలెట్లో, మీ పర్సులో బంగారానికి, వెండికి, రాగికి అవసరం లేదు. మీ బ్యాంకుల్లో బ్యాలెన్స్లకి అవసరం లేదు. మీ చుట్టూరు బౌన్సర్లకి అవసరం లేదు. యేసయ్య పంపితే అలా పంపుతాడు. ఎవరన్నా బంగారాలతోనూ, వెండులతోనూ, రాగులతోనూ, ఇన్సూరెన్సులతోనూ, బౌన్సులతోనూ, బ్యాలెన్స్లతోనూ వచ్చారంటే వాళ్ళు యేసయ్య దగ్గర నుండి పంపబడలేదు. వాళ్ళకి యేసయ్య పంపించాడన్న విషయాన్ని మర్చిపోయారు. పంపబడ్డాం, ఖాళీగా పంపబడ్డాము. 12 మంది బయలుదేరారు. పంపించినప్పుడు యేసయ్య వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ప్రయాణమే పెట్టాడు.
12 మంది, 12 రకాలు. మరి నేను ఊహించలేను యేసయ్య చుట్టూ ఉన్న ఆ 12 మంది ఒకరితో ఒకరు ఎలాగా టాలరేట్ చేసి సహించుకున్నారో నాకు తెలియదు. అందులో ఒకడు మత్తయ్య, సుంకపు దుత్తుకారుడు. ఇతడు ఏం చేసేవాడంటే పేదోళ్ళు దోచి పైసలున్న ఆ పరాయి రోమా సామ్రాజ్యానికి ఇచ్చేవాడు, ద్రోహి. ఇంకొకడు ఉన్నాడండి, ఇస్కరియోతు యోధ, కొరియాత్ అనే ఊరు అవ్వచ్చు, లేకపోతే వాడి పేరే మోసగాడు, అప్పగించేవాడు అవ్వచ్చు. ఇస్కరియోతు యోధ వాడు ఎవరైనా సరే రోమీలకు దగ్గరగా ఉంటే వాళ్ళని బతకనివాడు, అన్నీ చంపేస్తాడు. భరించలేడు రోమీలకి సహాయం చేసేవాడిని. ఊహించండి, ఈ 12 మందిలో మత్తయి పక్కన యోధా కూర్చోవడం కష్టం, యోధా పక్కన మత్తయి కూర్చోవడం కష్టం. ఎందుకంటే ఒకరున్న దగ్గర ఇంకొకరు ఉండలేరు. వాళ్ళిద్దరి మధ్యన ఇంకొకరు ఉన్నాడండి, కానానీయునైన పేతురు. వాళ్ళ దగ్గర నష్టపోయాడు, వీళ్ళ దగ్గర నష్టపోయాడు. సుంకాలు తీసుకుని వాళ్ళ దగ్గర నష్టపోయాడు. అలాగే దౌర్జన్యం చేసి హింసకు అమ్ముడైపోయిన యోధా దగ్గర నష్టపోయాడు. బలైపోయిన ఈ యొక్క పేతురు యేసయ్యని చూస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఇటేమో యోధాను చూస్తే కోపం వచ్చేది, ఇదేమో మత్తయిని చూస్తే కోపం వచ్చేది. ఒక సంఘం, 12 మంది రకరకాల మనుషులు కలిసి ఉండడం కష్టం. చాలామంది అంటారు, మరి ఆ గుడి మానేయచ్చు కదండి, ఇంకో గుడికి వెళ్ళిపోవచ్చు కదండి, మనుషులతో పడడం కష్టం అవుతుందని చెప్పేసి. శిష్యులకు ఆ ఆప్షన్ లేదు. ఒక మాట చెప్తాను, మీకు కూడా ఆప్షన్ లేదు. సంఘంలో మేము భరించలేము, మేము వాళ్ళతో ఉండలేము, బయటికి వెళ్ళిపోతున్నాము అంటే మీరు లోకంలో క్రీస్తు పరిచర్య చేయలేరు. మీరు లోకంలో క్రీస్తుని వెంబడించలేరు. క్రీస్తుని వెంబడించాలన్నా, లోకంలో పరిచర్య చేయాలన్నా ఇబ్బందికరమైన మనుషులతో ఉండడం, ఇబ్బందికరమైన సహచరులతో ఎదగడం నేర్చుకోవాలి. అదే మన వెంబడింపు, అదే మన యొక్క పరిచర్య. 12 రకాల మనుషులు, ఇబ్బందికరమైన ప్రయాణం. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య చేస్తున్నాడు. దైవం ఈ లోకంలో చేస్తున్నది యేసయ్య చేస్తున్నాడు. యేసయ్య చేస్తుంది, చేయబోయేది ఆత్మ ద్వారా వాళ్ళు చేయడానికి. ఏంటి? ప్రకటించడానికి. ఏమి ప్రకటించడం? వాళ్ళ పాలన కాదు, దేవుని పాలన వచ్చింది అని చెప్పి స్వస్థపరచడానికి. దేనిని? ప్రతి విధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరచడానికి. కుష్ఠరోగులను, అంటే ఆ రోజుల్లో అదొక చర్మ వ్యాధి, మనకు ఉన్నది కాదు, అది వేరే రకం. కుష్ఠరోగులను శుద్ధిపరచడానికి పిలువబడ్డారు. దెయ్యాలని వెలిగించడానికి. వీళ్ళే దెయ్యాలు అయిపోతున్నారు ఈ రోజుల్లోని. కనబడే దెయ్యాలు, కనబడిన దెయ్యాలు చాలా ఉన్నాయి. వాటిని వెళ్ళగొట్టకుండా మనమే వాటికి అమ్ముడైపోయి మనమే దెయ్యాలుగా మారిపోతున్నాము. పిలువబడ్డాము దేవుని యొక్క పాలనను ప్రకటించడానికి, పిలువబడ్డాము ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి, పిలువబడ్డాము కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయడానికి, పిలువబడ్డాము దెయ్యాలని వెళ్ళగొట్టడానికి. ఎందుకంటే అది మన పరిచర్య కాదు, అది మన సేవ కాదు, దేవుని పరిచర్య, దేవుని సేవ. ఎప్పుడు మనం చేసేది మనది అనుకోవద్దు. అది దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య. మనం చేసేదంతా ఏంటంటే దేవుడు చేస్తున్న దాంట్లో మనము పాలిభాగస్తులుగా ఉన్నాము, తోటివారుగా ఉన్నాము. ఎలాగండి? ఎలాగా? బోధ చేసినందుకు రేటు పెట్టాలా? స్వస్థపరిచినందుకు రేటు పెట్టాలా? శుద్ధులుగా చేసినందుకు రేటు పెట్టాలా? దెయ్యాలు వెళ్ళగొట్టినందుకు రేటు పెట్టాలా? అంటాడు. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.
మరి మనం ఎలా అయ్యాము? బోధ కనగానే మరి ఎంత ఇస్తారు అని అడుగుతున్నాం. ప్రార్థన చేయండి అంటే ఎంత ఇస్తారు అని అడుగుతున్నాము. ఈ మధ్యన ఏదో ప్రవచనాలు చెప్తున్నారు, ముందు ముందు భవిష్యత్తు సోదనమాట, జ్యోతిష్కం. ముందు దానికి మనం కట్టాలంట ఫీజు, అప్పుడు చెబుతారంట దేవుడు మన జీవితాలు ఏం చేస్తారని చెప్పేసి. బోధ చేసినప్పుడు కింద ఏదో నెంబర్లు ఇస్తున్నారు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి, ఫోన్పేలు బ్యాంకు పేలు ఏ వచ్చేసినాయి. అంటాడు ఇదిగో ప్రకటించండి, స్వస్థపరచండి, శుద్ధీకరించండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, కానీ దానికి రేటు లేదు. ఉచితంగా పొందారు, ఉచితంగానే చెయ్యండి. మొదట చెప్పిన 3 ప్రకటించడాలు, స్వస్థపరచడాలు, శుద్ధులుగా చేయడాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడాలు దానికి రేటు పెట్టారంటే మర్చిపోకండి, వీళ్ళు క్రీస్తు చేత పిలువబడ్డాము, క్రీస్తు చేత పంపబడ్డాము అన్న విషయాన్ని మర్చిపోయారు. ఉచితంగా పొందామండి, ఉచితంగా ఇద్దాము. ఈ మాట బోధకులకు చెబుతున్నాను, స్వస్థపరిచే వాళ్ళకి చెబుతున్నాను, శుద్ధీకరించే వాళ్ళకి చెబుతున్నాను, దెయ్యాలు వెలగొట్టే వారికి చెబుతున్నాను, వింటున్న మన అందరికీ, మీ అందరికీ చెబుతున్నాను. మనము ఉచితంగా కృపతో పొందాము, ఉచితంగా కృపతోనే ఇద్దాము. వెళ్ళండి. ఎలా వెళ్ళండి? గో వనరబుల్. బలం లేకుండా వెళ్ళండి, బలహీనులుగా వెళ్ళండి, దుర్బలులుగా వెళ్ళండి. బంగారం వద్దు, వెండొద్దు, రాగొద్దు, క్యాష్ వద్దు, క్రెడిట్ కార్డు వద్దు. వెళ్ళండి బలం లేనివారుగా. బలం లేనివారుగా వెళ్ళమంటే మనకు బౌన్సర్లు ఎందుకండి? బలం లేని వారిగా వెళ్ళమంటే మనకి బ్యాంకుల్లో బ్యాలెన్సులు ఎందుకండి? బలం లేని వారుగా వెళ్ళమంటే మనకు వాక్ చాతుర్యం ఎందుకండి? బలము లేని వారుగా వెళ్ళమంటే మనకి టైటిల్స్, డిగ్రీస్ ఎందుకండి? బలము లేని వారుగా వెళ్ళమంటే మనకి బడాయిలు ఎందుకండి? గొప్పలు ఎందుకండి? పెద్ద పెద్ద సాక్ష్యాలు ఎందుకండి? ఖాళీగా వెళ్ళండి, బలహీనులుగా వెళ్ళండి. హానికి, ప్రమాదాలకు, ఆకలికి, అవసరానికి అవకాశం ఇవ్వండి. హాని, ఆకలి, అవసరము, ప్రమాదము లేని ప్రయాణం ఉంది కదా, అది దీవెనకరమైన ప్రయాణము కాదు. అది క్రీస్తుని వెంబడించడం కాదు. మాకు హానొద్దు, ప్రమాదం వద్దు, ఆకలి వద్దు, అవసరం వద్దు అన్నామంటే మనం క్రీస్తుని వద్దు అంటున్నాము. నాకు కూడా ఉందిలేండి. నాకు ఒక పిచ్చి ఏంటంటే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడికి వెళ్తాము, ఎవరినో ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను వచ్చినప్పుడు వాళ్ళ పనులు మానేసుకుంటారు అని చెప్పేసి నేను కూడా ఒకసారి బడాయిలు చేస్తుంటాను. అలాంటప్పుడు కొంతమంది నాకు నేర్పించారు. ఏమన్నారంటే, రండి, మీరు మాకు అవకాశం ఇస్తున్నారు, ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇస్తున్నారు, ఆశీర్వాదం పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. నిజమే, మనం ఎవరికీ ఇబ్బంది కాకూడదు, కానీ వాళ్ళ మీద ఆధారపడడం వాళ్ళకే ఆశీర్వాదకరమే, మనకే ఆశీర్వాదకరమే. ఇబ్బంది కలిగించడం కాదు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు రండి మా ఇంట్లో ఉండండి అంటే ఉంటే తప్పులేదు. ఎందుకంటే ఉండడానికే పిలువబడ్డాం. మొదటి శతాబ్దంలో ఇలాంటి ప్రయాణికులు, బోధకులు వెళ్తున్నప్పుడు కొంతమంది తలుపులు తీసి రండి మా ఇంట్లో ఉండండి అని తలుపు తీసి ఆతిథ్యం ఇచ్చిన
కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించే యేసయ్య మాట్లాడుతున్నాడు. యోగ్యులు కాబట్టి సుఖం కోరొద్దు, సౌఖ్యం కోరొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. అదే సమయంలో పెద్ద గొప్పగా నేను ఎవరి మీద ఆధారపడను, నా బైక్ నేనే నడుపుకుంటాను, నా కారులో నేనే వెళ్తాను, నా రూమ్లో నేనే హోటల్లో ఉంటాను, అది వద్దు. ఆహ్వానం అనేది ఉంటే, తెరవబడిన తలుపులు ఉంటే వెళ్ళండి, తప్పులేదు. పిలిచినప్పుడు మీకు ఆశీర్వాదము, వాళ్ళకి ఆశీర్వాదమే, వాళ్ళ ఆతిథ్యాన్ని పొందండి. భారం కావద్దు, కానీ సుఖం కోరవద్దు. చాలా సింపుల్గా యేసయ్య మాటల్లో చెప్పాడు. శుభం చెప్పండి, సమాధానాన్ని ఇవ్వండి. యోగ్యమైన ఇల్లు అయితే ఆ సమాధానాన్ని వాళ్ళు పొందుతారు. అయోగ్యమైన ఇల్లు అయితే వాళ్ళు పొందరు. అది మరలా మీకు తిరిగి వచ్చేస్తుంది. అది యోగ్యమైందా అయోగ్యమైందా అనేది తీర్పు తీర్చడానికి మీరు ఎవరో కాదు. ఆతిథ్యం పొందడమే మీ పని. ఎవరు ఆతిథ్యం ఇచ్చినా సరే, యోగ్యమైందా అయోగ్యమైందా అని ఆ ఇంటి గురించి ప్రశ్నించడం మన పని కాదు. సమాధానాన్ని పలకడం మన పని. సమాధానాన్ని ఇవ్వడం, సమాధానాన్ని తిరిగి తీసుకోవడం అనేది దేవుని యొక్క పని. ఏంటి యోగ్యమైన ఇల్లు? చాలా సింపుల్, ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. ఏంటి అయోగ్యమైన ఇల్లు? ఆతిథ్యం ఇవ్వని ఇల్లు. తర్వాత అంటాడు, మీరు పట్టణాల్లోకి వెళ్తారు, ఊళ్ళలోకి వెళ్తారు, నగరాల్లోకి వెళ్తారు. కొన్ని యోగ్యమైన నగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి. కొన్ని అయోగ్యమైన ఊర్లు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి. యోగ్యత అయోగ్యత ఒక నగరానికి ఎలాగొస్తుందంటే ఆతిథ్యాన్ని బట్టి వస్తుంది. నగరం ఏంటండి, దేశాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకప్పుడు నేనున్న ఈ అమెరికా దేశము ఒక యోగ్యతను పొందింది. కారణం ఆతిథ్యాన్ని బట్టి, తలుపులు తెరిచింది కాబట్టి. ఇప్పుడు అయోగ్యంగా మారింది. ఎందుకు? మాకు భద్రత కావాలి, మేము ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తలుపులు మూసుకొని వేరే వేరే దేశాల నుండి వచ్చిన అతిథుల్ని, వలసొచ్చిన వాళ్ళని తరిమి కొడుతుంది అంటాడు ఇక్కడ యేసే మాటల్లో. కొన్ని పట్టణాలు యోగ్యమైనవి, కొన్ని పట్టణాలు అయోగ్యమైనవి. ఆ అయోగ్యమైన పట్టణాలు ఉన్నాయి కదా, దేనిని బట్టి కాదు, ఆతిథ్యాన్ని బట్టి. ఆతిథ్యాన్ని ఇవ్వడాన్ని బట్టి, ఆతిథ్యాన్ని ఇవ్వలేకపోవడాన్ని బట్టి అవి సొదొమ గొమొర్రా రకంగా తయారైనవి. వాటికి శిక్ష ఉంది అని అంటాడు. ఇక ఏ కారణం కాదు, ఆతిథ్యం అనేది. ఆతిథ్యం ఇవ్వడం యోగ్యత, ఆతిథ్యం ఇవ్వకపోవడం అయోగ్యత. వెళ్ళండి, రానిస్తే వెళ్ళండి. యోగ్యమైన ఇంట్లో కానీ, యోగ్యమైన పట్టణంలో కానీ వెళ్ళండి. అయోగ్యమైన ఇంట్లోకి వెళ్ళండి, అయోగ్యమైన పట్టణాల్లోకి వెళ్ళండి. శుభం పలకండి. అయోగ్యమైన పట్టణాల్లో రానివ్వకపోతే ఏమంటాడంటే, మీ పాదధూళిని దులిపి ముందుకు పోండి అంటాడు. ఒకసారి ఏం చేస్తామంటే, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నాకు ఉంటుందండి శోధన. వెళ్ళాను, రమ్మన్నారు, బాగా చూశారు, బాగా చూడలేదు. బాగా చూస్తే జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత ఉండాలి. బాగా చూడలేదు కదా, మూవ్ ఆన్, ఇంకో చోటుకి వెళ్ళండి. ఆ పాద ధూళి మీరు తీసుకెళ్ళొద్దు, అక్కడే దులిపేయండి. వాళ్ళు నన్ను ఇలా చూశారు కదా అన్న కోపం, ఆ ద్వేషం మనకు ఉండకూడదు. ఆ కోపము, ఆ ద్వేషం ఉంది కదా, అదే పాద ధూళి, అది మనకు ప్రమాదం.
ఒక్కోసారి ఒక చోట పని చేసిన తర్వాత, ఒక చోట పరిచర్య చేసిన తర్వాత, ఒక చోట ఉండిన తర్వాత నెక్స్ట్ ఇంకో చోటకి వెళ్తాం కదా. నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో. ఏదన్నా మంచిదుంటే మనసులో ఉంచుకుంటాను, చెడునుంటే మర్చిపోతాను, మరలా తిరిగి చూడను. అదే ఆ చెడు ఉంది కదా, చెడు జ్ఞాపకాలు ఉన్నాయి కదా, కఠిన జ్ఞాపకాలు ఉన్నాయి కదా, విషాదకరమైంది ఈ జ్ఞాపకాలు ఉన్నాయి కదా, వాటిని నా భాషలో ఏమంటానంటే పాదధూళి అంటాను. దులిపేసి పండి. కారణం పిలువబడ్డాం, కారణం పంపబడ్డాం. మనం అందరం పిలువబడ్డ ప్రజలము, పంపబడిన ప్రజలము. దేవునితో వెళ్దాం, ధైర్యంగా వెళ్దాం, దేవుని చూస్తూనే వెళ్దాం. ఉంటాను మరి, సెలవు.